That is called, the diagrams names are called very, 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 very important. What is called ray diagrams. Ray diagrams. ఫస్ట్ ఎక్కడ పెట్టాం మనం? కాన్ కెమెరానా? ఫస్ట్ ఎక్కడ పెట్టాం నానా ఇమేజ్ని? ఎట్ ఇన్ఫినిటీ. ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ. ఎట్ ఇన్ఫినిటీ. ఇన్ఫినిటీ మీన్స్ లైక్ దిస్. దిస్ ఈస్ ద ఆబ్జెక్ట్. ఇన్ఫినిటీ ఎక్కడ పెట్టామో తెలియదు. వాట్ ఇస్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్? వాట్ ఇస్ దిస్ పాయింట్ ఈస్ కాల్డ్? This point is called. Now draw the parallel lines. ఎక్కడి నుంచి రావాలని చెప్పాను నేను? ఫోకల్ పాయింట్ నుంచి రావాలి, అవునా కదా? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ వెళ్తే ఇంకో లైన్ తీసుకో ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా. ఎక్కడి నుంచి రావాలి అది? ఫోకల్ పాయింట్ దగ్గర నుంచి రావాలి. రైట్నా? అర్థమైంది? అప్పుడు మీకు అవుట్పుట్ అర్థమైంది అనుకోండి అందరికీ. నేను ఎక్కడ వేసాం మనం? ఒకటే పాయింట్, ఒకటే మాట. దేర్ ఇస్ నో అదర్. ఇక్కడ ఏంటిది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్గా వేస్తే ఫోకల్ పాయింట్ మీట్ అవుతుంది. సో ఇప్పుడు మన ఇమేజ్ చాలా చిన్నగా పడింది, ఫోకల్ పాయింట్ దగ్గర పడింది. సెకండ్ స్టెప్ ఎక్కడ పెట్టాలో ఇమేజ్ మనం? దిస్ పాయింట్ ఈస్ కాల్డ్ ప్రిన్సిపల్ యాక్సిస్, ఫోకల్ పాయింట్, సెంటర్ ఆఫ్ కర్వేచర్. నౌ యూ పుట్ ద ఇమేజ్ ఎక్కడ పెట్టాం మనం? రెండోది ఎక్కడ? బియాండ్ సి మీన్స్ బియాండ్ సి అంటే సి వెనకాల పెట్టాం. బియాండ్ సెంటర్ ఆఫ్ కర్వేచర్. సి వెనకాలంటే ఇక్కడ. నౌ ఎన్ని గదులు గీసాడు చూడండి. అక్కడ ఫస్ట్ లైన్ ఎక్కడి నుంచి ఎక్కడ గీసాడు? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గీసాడా? ఇంకొక లైన్ ఎక్కడి నుంచి గీసాడు? సెంటర్ ఆఫ్ కర్వేచర్. వెరీ 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 ఇంపార్టెంట్. దిస్ ఈస్ కాల్డ్ ఇన్వర్టెడ్ ఇమేజ్. అర్థమైందరా? ఇది ఆబ్జెక్టు. ఇది కనబడుతుందా? కనబడతలేదా అంటే కనబడుతుంది. మన స్కౌట్లో ఉన్న పిల్లలు కనబడుతున్నారా? కనబడుతున్నారు, చిన్నగా కనబడుతున్నారు. ఓకేనా? ఇక్కడ చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ పాయింట్ నేను గీసినానంటే ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గీసాం, మీకు తెలుసు అది ఎలా వస్తుందో. రెండో పాయింట్ ఎక్కడ గీసాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీయాల్సింది ఖచ్చితంగా. ఈ రెండు ఎక్కడ మీట్ అవుతాయి? ఏ రెండు మీట్ అవుతాయి? బిట్వీన్ సి అండ్ ఎఫ్. సో ఇప్పుడు చూడండి, టేబుల్ చూద్దాం. అప్పుడు టేబుల్ చూస్తే ఏంట్రా చిన్నగా పడిందా? డిమినిష్డ్. హైలీ డిమినిష్డ్ కాదు, చిన్నగా పడుతుంది అంటే తక్కువ కనబడతారు మనకి. నెక్స్ట్ రియల్ అండ్ ఇన్వర్టెడ్. నాగబాబు అని తెలిసిపోద్ది అక్కడ. రియల్ ఇన్వర్టెడ్ తిరగేసి పడిందా? ఓకేనా? అండర్స్టాండ్ ఎవ్రీబడి. నేను ఎందుకని చెప్తున్నానంటే ఆ టేబుల్ మనం బట్టి పట్టాల్సిన అవసరం లేదు. ఇంకొకటి ఏంటంటే నాకు బోర్డు ఎగ్జాక్ట్గా మనం ఈ బోర్డులో మనం విత్ వాల్యూస్ సహా మనం గీయలేము. మేబీ ఈక్వల్గా స్కేల్తో. అదే మీరు వాల్యూస్ సహా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 తీసుకోండి, ఇది 10 తీసుకోండి, చక్కగా నీట్గా చక్కగా వస్తుంది, అందంగా వస్తుంది మంచిగా తీసుకుంటే. అర్థమవుతుందా? విత్ స్కేల్ చాలా బాగా వస్తాయి. చిన్నగా వస్తుందని చెప్పేసి చాలా బాగా వస్తుంది. మీకు అర్థమవుతుందని చెప్పేది. నెక్స్ట్ ఎక్కడ పెట్టారా ఆబ్జెక్ట్ని? ఎట్ సి. వెరీ గుడ్. సి దగ్గర పెట్టేశాడు వాడు. నెక్స్ట్ పి ఎఫ్ సి ఎక్కడ పెట్టాడు? సి. ఫస్ట్ లైన్ ఎప్పుడు మనకు ఒకటే. ఏంటిది అది? ప్రిన్సిపల్ యాక్సిస్ కి ప్యారలల్ వెళ్తే ఫోకల్ పాయింట్ వచ్చింది. వాట్ ఇస్ ద నెక్స్ట్ లైన్? సెంటర్ ఆఫ్ కర్వేచర్. సెంటర్ ఆఫ్ కర్వేచర్ మీన్స్ ఎనీథింగ్. ఎలా గీశాడు? ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ వెళ్తే ఫోకల్ పాయింట్ వచ్చింది. నెక్స్ట్ లైన్ ఎక్కడి నుంచి గీశాడు? సి దగ్గర నుంచి గీశాడా? ఏం గీశాడు చూడండి. అక్కడ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్తే ఫోకల్ పాయింట్ నుంచి ప్యారలల్గా వెళ్తే ప్రిన్సిపల్ యాక్సిస్. ఎక్కడి నుంచి గీశాడు? కింద ఇక్కడ ఎగ్జాక్ట్గా ఈక్వల్గా వచ్చేటట్టు, ఈ లైన్ ఈక్వల్గా వచ్చేటట్టు లైన్ గీసుకున్నాడు. ఎలా గీశాడు? ఈ పాయింట్ దగ్గర నుంచి ఫోకల్ పాయింట్ గీసుకున్నాడు. ఎలా అద్దరా? ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తే ఏమవుద్ది అవుట్పుట్? మీకు అర్థమవుతుందని చెప్పేది. సి నుంచి గీలా ఎక్కడి నుంచి గీశాడు? ఎఫ్ నుంచి గీశాడు. ఎక్కడి నుంచి ప్యారలల్
చాలా ఇంపార్టెంట్ వినండి ప్లీజ్ ఇక్కడ సెంటర్ ఆఫ్ గీలిగా ఎన్ని గీయడానికి కుదరదు. ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా వెళ్తే ఫోకల్ పాయింట్ నుంచి వెళ్తే ఈ రెండు ఈక్వలే. నాది తప్పు బోర్డు మీద. ఈక్వల్, ఈ రెండు ఈక్వల్. అర్థమవుతుందో మీకు చెప్పింది? ఫస్ట్ సెంటర్ ఫిల్టర్ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్ గీసాం, ఫోకల్ పాయింట్ నుంచి వచ్చింది, డిమినిషన్ హైలీ. నెక్స్ట్ బియాండ్ సి, ఎక్కడి నుంచి గీసాం? బియాండ్ సి, బిట్వీన్ బియాండ్ సి అంటే బియాండ్ సి ఫస్ట్ లైన్ ఎక్కడ గీసాం? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారలల్. ఎలా వచ్చింది? సెకండ్ లైన్ ఎక్కడి నుంచి గీసాం? సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి గీసాం. ఆ రెండు టచ్ అయినాయి, వచ్చింది. నెక్స్ట్ మూడోది ఏంటిది? ఎట్సీకి అయితే రెండు లైన్లు ఉన్నాయి. ఎక్కడి నుంచి గీసావు? ఫస్ట్ లైన్ ప్రిన్సిపల్ యాక్సిస్ ప్యారలల్గా. రెండో లైన్ ఎక్కడి నుంచి గీసావు? ఇది ఫోకస్ పాయింట్. ఓకే, అర్థమైందా? సో నౌ దిస్ ఆర్ ఈక్వల్ ఇన్ సైజ్, రియల్ ఇమేజ్ ఓకేనా? అండ్ ఇన్వర్టెడ్. అర్థమైంది అనుకుంటున్నా అందరికి. మొత్తం 3 లైన్లు కూర్చున్నాయి కదా మొన్న. ఫస్ట్ ఫోకల్ పాయింట్ ఒకటి ఇచ్చి వదిలేశాడు. సెకండ్ ఏం చేశాడు? ఫోకల్ పాయింట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ చేశాడు. థర్డ్ ఏం చేశాడు? ఫోకల్ పాయింట్ నుంచి సెంటర్ ఆఫ్ కర్వేచర్ నుంచి ఫోకల్ పాయింట్, సారీ ప్రిన్సిపల్ యాక్సిస్ నుంచి ప్యారలల్ ఫోకల్ పాయింట్ నుంచి ప్రిన్సిపల్ యాక్సిస్. అవునా? ఏంట్రా? గో. అండర్స్టాండ్ ఎవ్రీబడి? ఇది ఒకటి చెప్పి ఆపేస్తా. ఐ థింక్ యూ అండర్స్టాండ్ ద టేబుల్ ఎక్స్ప్లెనేషన్. రియల్, ఇన్వర్టెడ్, ఇంకా సేమ్ సైజ్, రైట్ నా? దట్స్ ఇట్, ఓవర్. మనం ఏం బట్టి పడాల్సిన అవసరం లేదు. నా నేను ఇప్పుడు అరే ఇక్కడ వాడావు కదా నువ్వు సెంటర్ ఆఫ్ కర్వేచర్, ఎరా సెకండ్ వాడావు, ఫోర్త్ వాడాలి ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్. చూద్దామా? ఇప్పుడు సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఇప్పుడు ఎక్కడ పెట్టాలి? సికి ఎఫ్కి మధ్యలో పెట్టాలి, బిట్వీన్ సి అండ్ ఎఫ్. ఇక్కడ ఎట్ట సెంటర్ ఆఫ్ కర్వేచర్. నెక్స్ట్ ఫోర్త్ది ఒకటి చెప్పి ఆపేస్తాను. వేర్ this is P, this is F, this is C, and it is in between center of curvature and focal point. Understand? Principal axis parallel గా గీయండి ఒక లైను. ఎక్కడ చదవాలి? ఫోకల్ పాయింట్. నెక్స్ట్ నౌ సెంటర్ ఆఫ్ కర్వేచర్ ఒక లైన్ గీయండి. This is more actually. This is more means image is more. Size is more. అదే ఉందా అక్కడ? ఇమేజ్ ఎన్లార్జ్ అంటే మోరే కదా. అంటే నీకు ఎప్పుడైతే నువ్వు సీన్ దాటావో ఇమేజ్ పెద్దగా కనపడద్ది. ఇప్పుడు పెట్టుకో. సి అంటే అదే కదా చెప్పింది నేను. ఎలా పెట్టుకో? పెద్దగా కనపడుతుందా లేదా? ఓవర్. Understand everybody? Understand? Note down. Otherwise, you draw all the ray diagrams. Next is focal point. అసలు ఏం కనపడదు. అవునా? ఫోకల్ పాయింట్ ఇమాజినరీ లైన్స్ ఫోకల్ పాయింట్ కనపడదు. సో 1 2 3 4 5 into 5 ఏంటి? ఫోకల్ పాయింట్. ఎరా ఫోకల్ పాయింట్ దగ్గర గీయాలా. గీసేసి ఓకేనా? దాని యొక్క అవుట్పుట్ టేబుల్లో ఉంది. ఒకవేళ తెలుసుకోండి, లేకపోతే ఈ యొక్క ఫిగర్ని బట్టి తెలిసిపోద్ది మనకి. చాలా ఇంపార్టెంట్. దట్ ఈజ్ ఇంపార్టెంట్, వెరీ కంపల్సరీ క్వశ్చన్. దిస్ ఈజ్ కంపల్సరీ క్వశ్చన్. జాగ్రత్తగా మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఐ విల్ స్టాప్ ద లెసన్.